ఎన్ని ఆపకుండా నన్ను ఆపుతారిందిరా. మీరు ఆపాల్సింది ఆయన్ని రా. కళ్ళున్నోళ్ళు రా, మీరు పరిగెత్తాలి. మీరు పరిగెత్తగలరు. నేను ఎట్టున్నాడని పరిగెత్తేదిరా. ఇవన్నీ ఆయనకి తెలుసు. చెప్పనా, నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగు తమ్ముడు. నువ్వు ఏడిస్తే కొంతమందికి చీదరమ్మా. నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది. నీ ఏడుపును చూసి కనికరపడరు, గద్దిస్తూ ఉంటారు. నీ నోరు మూపియటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ నోరు మూపియటం కాదు, అని పక్షంగా పోయి కేక వేయాలి. ఆ నోరు మూపియటం కదండి, పక్షంగా ప్రభువా అయ్యో పాపం గుడ్డోడయ్యా, అయ్యా గుడ్డోడని కేక వేయాలి. ఆ నోరు మూపిస్తున్నారు. వాళ్ళ మాటలు నిజంగా నోరు మూస్తే ఇక జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు. కడుపులో మండింది వానికి కూడా. తెలియగలడు వాడు, తిక్కలోడు కాదు. కడుపులో మండిపోయి రే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు, నా మీద కనికర పడేవాళ్ళు మీరు. ఆయన కళ్ళు లేనుండ్రా, ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు. పుట్రా, ఇక్కడ ఒక జీవోత్సవం ఉందని చెప్పండి రా. చావలేక బతకలేక జీవశవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండి రా. మీరు ప్రేమ గలవాళ్ళు అయితే నా నోరు మూపిస్తారా? ప్రేమను బిడ్డవారా, నీ ఇంట, నీ సమీపంలో, నీ సమాజంలో, నీ దగ్గర వేదనతో, బాధతో, దుఃఖంతో ఆక్రోశించే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నావా? లేకపోతే వాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభు అంటున్నావా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? నువ్వు సోదాపడి నోళ్ళు మూపించే ప్లేస్ తీసుకున్నావా? లేకపోతే అలా పక్షంగా పోయి ప్రభువా అని కేక వేసే ప్లేస్ తీసుకున్నావు? ఏ ప్లేస్ తీసుకున్నావు? దీనుని చూసినప్పుడు నీ గుండె కదులుతుందా? నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా? అయ్యో ప్రభువా ఆత్మలను, ఆయన అంధకారంలో ఉన్నారు, గుడ్డివారై ఉన్నారు ప్రభువా, వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్లు కారుతున్నాయా? నీ కళ్ళు చెమరుస్తున్నాయా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? ప్రజల పక్షంగా, దీనుల పక్షంగా? చక 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 నడుస్తానే తక్కువని ఆగాడు. ఆయన ఎందుకు పోతాడు? ఆయన దాటిపోయేవాడు కాదైతే, దాటిపోయేవాడు కదా, ఆయన ఆగాడు. చక చక నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి? ఎప్పుడైతే ప్రభు ఆగాడో, ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు తెలుసా? వానిని నా యొద్దకు తీసుకొని అన్నాడు. అప్పుడు పోయి అంటున్నారు, అప్పుడు పోయి ఏమంటున్నారు చూడ, చదువున్నాను ఒకసారి, చదువున్నానా? ధైర్యము తెచ్చుకొను. అబ్బాబాబాబాబాబాబా, ఎంత ఓదార్పు! ఎప్పుడు? అప్పుడు మళ్ళా జాలి గొలిపే మాటలు మాట్లాడుతున్నారు. జాలి గొలిపే మాట. ధైర్యం తెచ్చుకోయ్యా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యం తెచ్చుకోయ్యా. ఇప్పుడు దాకా నోరు ముయ్యమని గద్దిస్తారు కదరా, ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు? అది మనుషుల తత్వం, అది మనుషుల నేచర్. అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా బట్టి, ధైర్యం తెచ్చుకోనము, మీ మాటలు వద్దురా నాయన, నాకు మీకు దండం పెడతాను, నన్ను తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి. మీ గద్దింపులు వద్దు, మీ ఓదార్పులు వద్దు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి రా. వెళ్ళి నిలబడితే చెప్పు, నేను నీకేం చేయకూర్చున్నావు? ప్రభువా ఈ రెండు కళ్ళు లేవు, అంధకారంలో బ్రతుకుతున్నాను, చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను, శాపాన్ని అనుభవిస్తున్నాను, నాకు దృష్టి ప్రసాదించు. ఇంకా నేనేమి వేరేదే ఆశించట్లేదు, నా కళ్ళు బాగు, నాకు అవసరమైనవి నీవు కోరినట్టే నీకు అగునుగాక. వెళ్ళు. రెండు అడుగులు వేసాడు, రెండు కళ్ళు కనపడ్డాయి, చూపు వచ్చేసింది.
లేఖనంలో ఏం రాసినట్టే మార్కు సువార్తలో, అతడు ఆయన వెంబడి వెళ్ళెను. బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా, యేసుతో కూడా వెళ్ళాడు. యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకు వెళ్ళు, యేసు అంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించే మాట్లాడాడు. ఆమె దగ్గర కూడా అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ పట్టుదల, వాళ్ళ మొండితనం, ఎవరిని లక్ష్య పెట్టని, అవమానాలను లక్ష్య పెట్టని, వ్యతిరేక స్వరాలను లక్ష్య పెట్టని వారి విశ్వాసం, వారి మొండితనం ఆయనకు నచ్చింది. ఇక్కడ మెచ్చుకున్నాడు, అక్కడ మెచ్చుకున్నాడు. ఆయనకి హృదయాలు తెలుసు, మనుషులకి ఏం తెలుసు? బ్రదర్, ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూడండి. నాకు తెలిసి అంత ఒక 5 నిమిషాల సన్నివేశం అది. నాకు తెలిసి ఒక 5 minutes లేదా ఒక 10 నిమిషాల సన్నివేశం జరిగి ఉంటుందేమో. యేసు ప్రభుకి ఆమెకి జరిగిన మాటలతో మనం అంచనా వేస్తే. కానీ మన బ్రతుకాలానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయం, ఒక మంచి పాఠం అందులో ఉంది. సమస్యను గుర్తుపట్టడం, దానికి పరిష్కారం ఎక్కడుందో అంచనా వేయటం, ఆ పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అతిశయాన్ని చూపి దాటి వెళ్ళకపోవటం, మొండికి పడి ఆయన వెంటాడటం, ముఖం మీదనే ఆయన తృణీకరించిన, తిరస్కరించిన, పట్టించుకున్నట్టుగా వ్యవహరించిన, మ్రొక్కి బ్రతిమాలుకోవటం దేవుణ్ణి ఆకర్షించింది. ఒక్కొక్క పాఠం ఉంది ఆమె దగ్గర. ఆమె చేసిన ప్రతి స్టెప్ ఒక పాఠమే. ఆమె చేసిన ప్రతి క్రియ ఒక పాఠమే. ఎందుకంటే నా ప్రభు ఆమెకి అక్కడ కూతుర్ని స్వస్థపరచడం కాదు, చరిత్ర పుటలలో, పరిశుద్ధ గ్రంథములో ఆమె స్టోరీ వచ్చేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దాదాపు 2000 సంవత్సరాలుగా ఆమె చరిత్రని ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఆమె చరిత్ర వినబడుతూనే ఉంది. మరి గొప్పది కదా, గొప్పది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. మరి గొప్ప విశ్వాసాన్ని మీరు కనపరుస్తారా? ముందు చెప్పిన విషయాలు గుర్తున్నాయా? సమస్య ఒకటైతే సమస్య ఇంకొకటి అని మీరు అనుకోవద్దు, మోసపోవద్దు. అసలు సమస్య ఏమిటో తెలుసుకున్నట్లు దేవుని ముందు కనిపెట్టుట అనేది మానొద్దు. సమస్యను ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్టయితే దాని పరిష్కారం కూడా ఆయన దగ్గరే ఉంటుందని మర్చిపోవద్దు. మూడవది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించొద్దు. విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు. ఏమండి, ఇది మూడవదిగా చెప్పాను ఇందాక. ప్రార్థనకు జవాబు రాలేదు అని వెనదిరగొద్దు, మానొద్దు. ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు, కనిపెడుతుండొచ్చు. నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ నిరీక్షణను, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు.